250 అండి. గుడ్ ఈవినింగ్ నాన్న. గుడ్ ఈవినింగ్ అమ్మా. కాలేజీ అయిపోయిందా? అయిపోయింది. ఏమిటమ్మా ఇవాళ లేట్ అయినట్టుంది? ఏముంది నాన్న, యథా ప్రకారం బస్ లేట్గా వచ్చింది. అలవాటు ప్రకారం బస్ స్టాపింగ్ ఫర్ లాంగ్ దూరం లాగింది. అన్నీ కలుపుకుని రోజులాగే ఆలస్యమైంది. గుడ్ ఈవినింగ్ మేడం. వాట్ లత, ప్రైవేట్గా మెట్రిక్ కట్టానన్నావు, ఎంతవరకు వచ్చింది చదువు? బాగానే చదువుతున్నా. ఇదేంటి నాన్న, బేకరీ ఐటమ్స్ అయిపోయినట్టున్నాయి, తప్పించలేదా? స్టాక్ అయిపోయినాయి అమ్మా, రేపు ఉదయం వస్తాయి. మీ అమ్మాయా? అవునమ్మా. దీపంలా ఉంది. ఏ దీపంలా మేడం? ఎలక్ట్రిక్ దీపంలానా, పెట్రోమాక్స్ దీపంలాగానా? చిలిపి పిల్ల. ఇదిగోనయ్యా డబ్బు. 110 రూపాయలమ్మా. అమ్మా ఫోన్ వచ్చింది, నేను ఫోన్ చూసి వస్తాను, నువ్వు లెక్క తీసు. అలాగే నాన్న. ఏంటంటీ 50 రూపాయల నోట్ చిరిగినట్టుంది? పెద్ద చిరిగేం కాదమ్మా, కాస్త నలిగుంటుంది. భలే వారే, నంబర్ దగ్గర చిరిగితేను. ఏమనుకోకుండా మరో నోట్ ఇవ్వండి. గట్టిదానివేనమ్మా, బాగా కనిపెట్టావే. దీపం లాంటి దాన్ని కదండి, వెలుగులో పట్టేస్తా. మీరా మేడం, రియల్లీ సర్ప్రైజింగ్. చూడలేకపోయినా అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు? అది స్పర్శ మహత్యం. 6 o'clock. నాన్నా, ఏంటమ్మా? శ్రమ పడ్డది చాలు, పద షాప్ కట్టేసి ఇంటికి వెళ్దాం. అప్పుడేనా? చెప్తాను కదా, ఇవాళ విశేషం ఉంది, పద. అమ్మా మీనా, వస్తున్నా నాన్న. వంటంతా రెడీ అమ్మా? ఆల్మోస్ట్ రెడీ నాన్న. ఏంటి వాళ్ళంతా వచ్చేస్తున్నారా? వచ్చేస్తారమ్మా, బయటే ఉన్నారు. ఆహా. వడలు అదిరిపోయేటట్టున్నాయమ్మా. ఆ పరబ్రహ్మ వచ్చాడంటే మొత్తం పరపరలాడించేస్తాడు. గుమ్మంలోనే గుమ్మగుమ్మలాడిపోతున్నాయి. మా అమ్మ నాన్న వచ్చారు కొమ్మటానికి. మరి నువ్వెందుకు వచ్చావురా? తింటానికి. నా కొడుకండి. మరి నేను నాకు మొగుడు. రావయ్యా, రా. పిలిచి కమ్మని ఫుడ్ పెడతామంటే రాకుండా ఎలా ఉంటావయ్యా? మా ఆవిడైతే సాయంత్రం దీపాలు పెట్టినప్పటి నుంచి ఎప్పుడు ఫుడ్ పెడతారా అని గోతిగా నక్కలా వెయిటింగ్. సర్లేండి, రాత్రికి స్పెషల్ వంటలు బాగా తిందామని మధ్యాహ్నం మజ్జిగనంతా సరిపెట్టింది మీరు కదూ. మీనా, నన్ను హెల్ప్ చేయమంటావా? వంటలు వార్పులు అని పుస్తకం చదివా. అంటే నువ్వు కాలేజీకి వెళ్తాను చదువుకోవడానికి కాదు, వంటలు నేర్చుకోవడానికి. రే పెద్దయ్యాక పెళ్ళిలో కుగ్గా తయారవుతావు ఎదవా. అమ్మా ఇది ఎలా ఉందో రుచి చూసి ఇప్పుడే చెప్తా. రుచి చూసి చెప్తానని మొత్తం తినేద్దామనా? నేను చూసి చెప్తానమ్మా. నువ్వు చూసేది గారి. వచ్చేసాం, మా ఫ్యామిలీ మొత్తం వచ్చేసాం, రండి. ఓహో, పరబ్రహ్మం గారి ఫ్యామిలీ పరగడుపునే వచ్చేసినట్టున్నారే. మిమ్మల్ని పిలిచింది భోజనానికి, అంతేగాని ప్లేట్లని అప్పడాలా పరపరా నవడానికి కదా పెట్టండి. నాకేసినట్టున్నారే. నాకేసి జోకేసా. అమ్మా మీనా, అన్ని పనులు నువ్వే చేయకపోతే ఆంటీ సాయం అడగొచ్చుగా. నేను అప్పుడే అడిగానండి, తనే వద్దంది. రండి అంటే రండి, వేడివేడిగా ఉన్నాయి కొమ్మండి. రండి ప్రసాదరావు గారు, పట్టు పడదాం. ఏమాయ్, అప్పుడు చేయకపోతే ఇప్పుడేమి చేయొచ్చుగా. ఈ రోజు నా చేతి వంట అందరికి పెట్టాలనుకున్నాను అంకుల్, అందుకే నేనే స్వయంగా ఇవన్నీ చేశాను. అలాగా, ఈ రోజు స్పెషల్ ఏంటమ్మా? అబ్బా, వంకాయ కారం పెట్టి కూర. అబ్బా నోరూరు పోతుందో, ముక్కదని మిగతా ఇటు పంపించండి. అబ్బా పదార్థాలు చూస్తుంటేనే కడుపు నిండిపోయింది. అయితే ఓ పని చేయండి, మజ్జిగ తాగి ఇంటికి వెళ్ళి పడుకోండి, వేడి తగ్గుతుంది. ఉండవయ్యా శ్రీనివాసరావు గారు, అంతా బాగానే ఉంది. ఈ వేళ మమ్మల్ని అందరినీ పిలిచి భోజనాలు ఎందుకు పెడుతున్నట్టు? ఎన్నిసార్లు చెప్పమంటానండి, మనమంతా ఒకే కాంపౌండ్ లో ఒకే కుటుంబంలో ఉంటున్నాం కాబట్టి పిలిచాడు. ఇంకా నయం, ఇవాళ ఇళ్లలో పెళ్ళాలు వంట చేయలేదు కనుక లేదు. ఏం లేదు రావు గారు, నాకు మా అమ్మాయికి జీవితంలో మరిచిపోలేని రోజు ఈ రోజు. సరిగ్గా 18 సంవత్సరాల క్రితం ఓ పసిగుడ్డినెత్తుకొని గమ్యం లేకుండా బయలుదేరిన నాకు ఒక మంచి మనిషి, అతని కుటుంబం పరిచయమైన రోజుది. ఆకలిస్తే నా బిడ్డకు అన్నం పెట్టి
నీడలేని నాకు నీడనిచ్చి ఈ రోజున ఇలా ఉండగలిగావంటే దానికి కారణం ఈ ప్రసాద్ రవి. నీ రుణం నేను ఎలాగూ తీర్చుకోలేను. అందుకే కనీసం సంవత్సరానికి ఒక్కరోజైనా ఈ రోజుని ఇలా సెలబ్రేట్ చేసుకోవటం నాకు అలవాటైపోయింది. వాసు, ఇంత ఆప్యాయత అనుబంధం ఉన్న మనుషులు మాకు ఆత్మీయులు కావటం మా అదృష్టం. కట్ 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 అంకుల్, ఈ సెంటిమెంట్ సీన్ మరీ లెంగ్త్ ఎక్కువ అయిపోయింది. ఇంతటితో ఆపి భోజనాలు స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో. ఏరా బబులు, అదియా ఈ ఆనందంలో మా నాన్నకి నా చేత్తో అన్నానా. అరే బబులు కుమ్ము, మీ నాన్న నువ్వు కుమ్మండి. తెలుసు మాకు వెలుగేదో, తెలుసు చీకటేదో, మా చెవులకు కనులున్నాయి, మా చేతులు చూస్తాయి. వివరంగా తెలుసు మాకు వెలుగు చీకటి. కసిరి తిడితే ఎవరైనా విసిరి కొడితే చీకటని, దయతో మా చేయి కాస్త తాకినప్పుడు వెలుగని. గునుగు పూత వెలుగు, పూవాసన వెలుగు. పిల్లలు, ఇప్పుడు మిమ్మల్ని కలుసుకోవడానికి ఎవరొచ్చారో చెప్పుకోండి చూద్దాం. మీ అందరి కోసం నేనే స్వయంగా స్వీట్స్ చేసి తీసుకొచ్చాను. శారదా పట్టుకో. రాధా, నేను ఇక్కడే ఉన్నానక్క. తీసుకో. థ్యాంక్ యూ అక్క. సరస్వతి అక్క. తీసుకోమ్మా. థ్యాంక్ యూ అక్క. రజని అక్క. ఇదిగో. లత తీసుకోమ్మా. థ్యాంక్ యూ అక్క. బాగున్నావా? బాగున్నానక్క. అమ్మ మీనా, సాధారణంగా ఇక్కడ చదువుకుని వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రారమ్మా. అలాంటిది ప్రతి వారం వచ్చి నువ్వు ఇలా పిల్లలతో గడపడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. మేడం, చీకటి తప్ప లోకం తెలియకపోవడం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎవరైనా వచ్చి ఓ పలకరింపు, ప్రేమగా ఓ మాట, ఆప్యాయంగా ఓ స్పర్శ అందిస్తే చాలనిపిస్తుంది. అందుకే వీళ్ళ కోసం ప్రతివారం వస్తూ ఉంటాను. అది నీ గొప్పతనం అమ్మా. కబుర్లు చెప్తూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. రాణి అక్క, మాకు ప్రాబ్లం వచ్చింది. ఏంటమ్మా? ఎల్లుండి చిల్డ్రన్స్ డే, చాచా నెహ్రూ పుట్టినరోజు. అది బాగా సెలబ్రేట్ చేసుకోవాలని మాకెంతో ఆశగా ఉంది. మేడం అడిగితేనేమో ఫండ్స్ లేవంటుంది. ఏం చేయమక్క? గొప్ప సమస్య వచ్చిందే. నేనున్నప్పుడు నాటిన పూల మొక్కలకి ఇంకా పూలు పూస్తున్నాయా? వెరీ గుడ్. అయితే మీ సమస్య తీరిపోయినట్టే. ఒక పువ్వు ఎంతమ్మా? 5 రూపాయలు. రెండు ఇవ్వండి. ఎందుకు? చెప్తాడా? జస్ట్ మినిట్. ఏ బావా, ఎక్కడికి వెళ్తున్నావు? హలో. హలో సురేష్ గారు. అరే, నా పేరు గుర్తుందా? నా డబ్బులతో మీకు టికెట్ కొన్నానుగా, అందుకని గుర్తుంది. అయితే ఆ డబ్బులు ఇవ్వనండి, ఇస్తే మర్చిపోతారు. ఏంటి, పూలు సేల్స్ పెట్టారా? అవునండి, చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ కి ఫండ్స్ కలెక్ట్ చేస్తాను. వెరీ గుడ్ కాస్. థ్యాంక్ యూ. ఇలా ఎంతసేపు నిల్చుంటారు? ఈ పువ్వులన్నీ అమ్ముడయ్యే వరకు. మొత్తం ఎన్ని ఉండొచ్చు? 100 ఉండొచ్చండి. ఎంత ఒకటి? 5 రూపాయలు. ఇదిగోండి 500. అన్నీ నాకు ఇచ్చేసి మీరు కొట్టు కట్టేసి బయలుదేరండి. చాలా థ్యాంక్స్ అండి, తీసుకోండి. సురేష్! వస్తున్నా. ఎవరండి? మీ గర్ల్ ఫ్రెండా? కాదండి, రాక్షసి. అదేంటండి? నా పాలిట అదే. ఇవి కొనటంతో నా పేరు ఇంకా బాగా గుర్తుంటుంది అనుకుంటా. ష్యూర్. బాయ్. ఓకే బాయ్. త్వరగా రా సురేష్. వస్తున్నాను కదే, ఏంటి నీ గోల? బ్యూటిఫుల్. అయినా ఏంటి ఇన్ని పూలు కొన్నావు? ఏయ్, ఆ అమ్మాయి అమ్మిందనా? కాదు, ఈ అమ్మాయికి ఇద్దామని. నాకు తెలుసు. అప్పుడే 4 అయిపోయిందా? నోట్స్ రాసుకోవాలి.
ఏంటి నాన్న చేస్తున్నావు? ఆ? ఏం లేదమ్మా, ఏమి తోచగా నీకు నోట్స్ ప్రిపేర్ చేస్తున్నా. రా కూర్చో. నా నోట్స్ ప్రిపేర్ చేస్తున్నావా? మ్మ్. కానీ మామూలుగా రాస్తే ఏంటి నాన్న నువ్వు బ్రెయిలీలో రాస్తున్నావా? ఆ, బ్రెయిలీ నీకు ఒక్కదానికే తెలుసు అనుకున్నావా? నాకు కూడా తెలుసమ్మా. చూడు ఎన్ని పేజీలు తయారు చేశానో. నువ్వు హ్యాపీగా చదువుకోవచ్చమ్మా. నా కోసం ఎన్ని రాత్రులు మేలుకుని ఎంత కష్టపడి నేర్చుకున్నావు నాన్న. అబ్బే పెద్దగా ఏం కష్టపడలేదమ్మా. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు నాన్న. నా కోసం ఎన్నో వదులుకున్నావు, ఎన్నో పోగొట్టుకున్నావు, ఎన్నో మానుకున్నావు, ఎన్నో అలవాటు చేసుకున్నావు. ఇప్పుడు నా కోసం ఎంతో కష్టమైన బ్రెయిలీ కూడా నేర్చుకున్నావు. అవునా? ఈ గుడ్డి కూతురు మీద ఎందుకు నాన్న ఇంత తాపత్రయం? అమ్మ మీనా, ప్రేమించటం అంటే అవతల మనిషి నుంచి ఏదో కావాలనుకోవటం కాదమ్మా. అవతల మనిషికి ఏదో చెయ్యాలనుకోవటం. నిన్ను ప్రేమించే తండ్రిగా నేనీ మాత్రం చేయటం పెద్ద గొప్పేం కాదమ్మా. నా కళ్ళేవని ఆ దేవుడు తాను చేసిన పనికి పశ్చాత్తాపడి ఆ కళ్ళ కంటే గొప్ప కన్న తండ్రినిచ్చాడు. నీకు ఏం చేసి రుణం తీర్చుకోగలను నాన్న? చెప్పనా? చెప్పు నాన్న, ఏమైనా చేస్తాను. ఏం లేదమ్మా, నువ్వు బాగా కష్టపడి చదివి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే చాలు. ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ నాన్న, ఐ టు లవ్ యూ. మీనా, డబ్బులంత తగలేదు కదా? లే, రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు ఎవరైనా హెల్ప్ అడగచ్చు కదా, ఎందుకు అడగలేదు? పొగరు ఎక్కువైపోయి. థ్యాంక్స్ సురేష్ గారు, వస్తాను. రా వెళ్దాం. బాబ్జీ, ఆ? ఆ అమ్మాయి బ్లైండా? ఆ అమ్మాయి పుట్టిగుడ్డి. ఆ అమ్మాయి మూమెంట్ చూస్తే ఎవరు అలా అనుకోరు. సేవ్ చేసినందుకు థ్యాంక్స్ సురేష్. మీనా గారు, ఏంటి చెప్పండి. మీకు చూపు లేదని ఇప్పటి వరకు నాకు తెలియదండి. ఐఎమ్ వెరీ సారీ. సాధ్యమైనంత వరకు ఎవరికి నేనే తెలియనివ్వను. ఎందుకంటే సింపతితో ఇలా సారీలు చెప్తారని. సింపతి చూపించటం నాకు ఇష్టం ఉండదు. జాలి పొందటం అంత దురదృష్టం లోకంలో మరొకటి ఉండదు. నన్ను అడిగితే కళ్ళు లేని వాళ్ళని, కాళ్ళు లేని వాళ్ళని చూసి జాలిపడ్డం కాదు, మనసు లేని వాళ్ళని చూసి జాలిపడాలి. సీరియస్ కబుర్లు ఎందుకు కానీ మీ ఎత్తంతో చెప్పనా? ఎంత? 6 అడుగులు. అరే ఎలా చెప్పారు? నా మీద పడ్డ మీ నీడని బట్టి. మీ వెయిట్ ఎంతో చెప్పనా? చెప్పండి. 60 కేజీలు. ఓ గాడ్, ఇదేలా చెప్పారు? మీ వెయిట్ కి బల్ల కదలికని బట్టి. మీరు సామాన్యులు కారండి. బాగుందా? ఏంటి నవ్వండి, బాగుంటుందని కార్డిచ్చారుగా. తప్పుగా అనుకోలేదు కదా? అనిపించింది చెప్పడంలో తప్పే ఉందండి. తప్పు లేదు గనక నా గురించి మీకు ఏమనిపించిందో చెప్పండి. అమాయకులని, బస్సులో మీ పద్ధతి బట్టి మంచివారని, పూలు కొన్న విధానం బట్టి సభ్యత గలవారని, మీ మాటల్ని బట్టి నా మీద ఇష్టపడేవారని. యువర్ వైజ్ అండ్ ఫ్రాంక్. థ్యాంక్ యూ. సైలెన్స్ సైలెన్స్ డియర్ స్టూడెంట్స్. ఎవడి కొత్త లెక్చరర్? పులిలా ఉన్నాడు అనుకుంటున్నారు కదూ? జూలు లేకుండా ఇక్కడ ఎందుకు వచ్చారా అనుకుంటున్నానండి. అక్కడ ఉంటే ఏ స్మగ్లరో చర్మం వలిసిపోతాడని అని నవ్వుతాను అనుకుంటున్నారా? నాకు నవ్వు రాదు, పిచ్చి కోపం వస్తుంది. ఈ కంచు కంఠం కనకారావు కోపం వచ్చిందంటే ఎవడి మీద అయినా సరే ఏదో ఒక కేసు పెట్టి పిలక పట్టుకుని కోర్టుకి ఇచ్చుకెళ్ళి ఐపీసీ సెక్షన్ 203 ప్రకారం ఉరేం చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్,
ఆవేశంలో పొరపాటు పడ్డట్టున్నారు. ఉరి శిక్ష సెక్షన్ IPC 203 కాదు సార్, 302. వెరీ గుడ్ కరెక్ట్ చెప్పావు. నాకు పాఠాలు నేర్పడానికి వచ్చావా? నేను చెప్పింది నేర్చుకోవడానికి వచ్చావా? అసలు ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? ఎలాగో కనిపించరు సార్, ఎందుకంటే మా మీనాకు చూపు లేదు. వాట్? గుడ్డిదా? గుడ్డిదానివి నువ్వు నాకు పాఠాలు నేర్పుతున్నావా? వాట్ ఈస్ దిస్? అసలు గుడ్డిదానివి నీకు చదువెందుకు? పైగా లా కోర్సు, 1,00,000 సెక్షన్లు, కొడితే బొప్పు కట్టేంత లావు పుస్తకాలు, కళ్ళున్న వాళ్లే చదవలేక చస్తుంటే కళ్ళు లేని దానివి నీకెందుకమ్మా కోర్టు మెట్ల మీద బోర్లా పడ్డానికి తప్ప. ఆపండి, ఏమిటా మాటలు? అది కాదండి ఈ గుడ్డమ్మాయి. గుడ్డిది అని పదే అంటానికి మీకు తప్పుగా అనిపించడం లేదు? అదేంటండి గుడ్డిదంటే తప్ప? పోనీ కాల్స్తే చెప్పండి, ఇంగ్లీష్లో క్లాస్గా బ్లైండ్ అంటాను. స్టాప్ ఇట్. నోటికొచ్చుంటే మాట్లాడటం కాదు. ఆ అమ్మాయి గురించి మీకేం తెలుసు? ప్రతి క్లాసు ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అయిన ఇంటెలిజెంట్ స్టూడెంట్ మీరా. 10వ ఏటనే భగవద్గీతను బ్రెయిలీ లిపిలోకి ట్రాన్స్లేట్ చేసిన మేధావితను. మన కాలేజీకే గర్వకారణం. అటువంటి అమ్మాయిని అంతంత మాట్లాడడానికి మీకు సిగ్గుగా లేదు? అది బెల్ల అయింది, నాకు వేరే క్లాస్ ఉంది, నేను వెళ్ళొస్తాను. ఇలా తగులుకున్నాడు బాబు. అమ్మా మీనా, చదువు ఎంత ఉంటేనే ఆ మనిషికి సంస్కారం లేదు. అతని మాటలకు బాధపడకండి. బాధ నా గురించి కాదు సార్, లోకంలో నాలాంటి వాళ్ళు ఎంతమంది ఇలా మాటలు పడుతున్నారో తలుచుకుని బాధపడుతున్నాను, అంతే సార్. హలో మీనా గారు. హలో సురేష్ గారు, మీరా? రండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్ సురేష్ గారు, కానీ మీకెందుకు శ్రమ? నేను బస్సులో. బస్సు పాటు అదృష్టం నా కార్ చేసుకోలేదా? కూర్చోండి. అన్నట్టు ఇవాళ మీ క్లాస్లో జరిగిన విషయం గురించి బాబ్జీ నాకు చెప్పాడు. ఆ లెక్చరర్ గారిని తోటి మనుషుల్ని మాట్లాడటం లోకానికి మామూలే సురేష్. వాటి గురించి ఆలోచిస్తే జీవితం వృధా అవుతుంది. మీ మాటలు వింటుంటే నాకు మీ మీద అడ్మిరేషన్ పెరుగుతోంది. థ్యాంక్ యూ సురేష్. వానొస్తున్నట్టుంది. అవును. ఒకసారి కార్ ఆపుతారా? ఎందుకు? వాళ్ళు తడవడానికి. తడవడానికా? అవును. ఏమిటి వాళ్ళలో తడవడం అంటే అంత ఇష్టమా మీకు? అవును, చిన్నప్పటి నుంచి నాకు వానంటే చాలా ఇష్టం. ఇలా వానలో తడుస్తుంటే అది ఆత్మీయుల ప్రేమలా అనిపిస్తుంది.